తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫామ్ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీని నర్మెటలో ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట గ్రామంలో ఆయిల్ ఫామ్ ట్రయల్ రన్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మంత్రిగా మొదటి సంతకం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీపై సంతకం పెట్టానని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. సంతోషం. ఆయిల్ ఫెడ్ యాజమాన్యానికి అధికారులకి ప్రత్యేకంగా అభినందనలు. ఒక కార్యక్రమం ప్రభుత్వం రైతుల కోసం చేయాలని తలపెట్టినప్పుడు అనుకున్న సమయానికి ఆ కార్యక్రమం పూర్తయితే ఎంతమంది జీవితాలని బాగు చేయొచ్చో, ఎంతమందికి ప్రేరణ ఇవ్వచ్చో, ఎంతమందికి భవిష్యత్తు మీద ఆశలు కల్పించవచ్చో, ఆ భవిష్యత్తులో నిజమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి అవకాశాలు కల్పించవచ్చో ఈ నర్మెట ఫ్యాక్టరీ నిర్మాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, కార్మికుడికి కావచ్చు, సూపర్వైజ్ చేసిన యాజమాన్యాలు కావచ్చు. ఇంకా అధిక వర్షాలు ఉండటం మూలాన కొద్ది రోజులు పనులు నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కానీ ఈ యొక్క ఆయిల్ ఫెడ్ అధికారులు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల ఈ రోజుకే మనం ఆయిల్ క్రష్ చేసే స్థాయికి తీసుకొచ్చాం. ఇది నేను మొదట మంత్రి అయిన మొదటి రోజున మొదటి సంతకం దేని మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ శాంక్షన్ ఇచ్చే దాని మీద పెట్టాను. అంతకుముందు కొద్దిగా ప్లాంటేషన్ వేసి ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సెంటర్లో ఉంటుంది. సిద్దిపేట ఏ జిల్లా నుంచి అయినా సరే అతి తక్కువ కాలంలో ఈ ఫ్యాక్టరీకి రవాణా చేసుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ పట్టణానికి కూడా రీజనబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అందుకని ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఫ్యాక్టరీ ఉండాలని. నా దగ్గర 30-40 సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో ఇంత సౌకర్యాలు లేవు. 10-15 సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో కూడా ఇన్ని సౌకర్యాలు లేవు. దీంట్లో మిగతాయి కూడా కావాలని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే రిఫైనరీ చేసేదానికి లేదు. మనం ఈ ముడి ఆయిల్ని మళ్ళీ పక్క రాష్ట్రాలకి కంపెనీలకు అమ్మి రిఫైనరీ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మనకు అమ్ముతున్నారు. ఆ పద్ధతి కూడా రిఫైనరీ కూడా సిద్దిపేటలోనే పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. అంటే ఇక్కడే మనకి వంటకు తయారయ్యేటటువంటి ఆయిల్ వచ్చేది. లేకపోతే ఈ ఆయిల్ ఏరే కంపెనీలు ఆంధ్రాకో, తమిళనాడుకో, కర్ణాటకకో తీసుకెళ్ళి రిఫైన్ చేసి మళ్ళీ మన వంట నూనెలో మనకు సప్లై చేస్తున్నారు. ఈ లోపల ఏం జరుగుతుందో భగవంతుడికి తెలుసు. అందుట్లో ఏం కలుపుతారు, ఏం జరుగుతుంది, ఎట్ట జరుగుతుంది, ఆ కంపెనీలను మనం అన్నింటినీ చెక్ చేసే అధికారం పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనకు లేదు. కాబట్టి స్వచ్ఛమైన కల్తీ లేని వంట నూనె కావాలి అంటే అది సిద్దిపేట నర్మెటలోనే దొరుకుతుందనేది రేపు భవిష్యత్తులో మీకు భయం అవుతుంది. అందుకని రిఫైనరీ కూడా తెలంగాణలో ఎక్కడా లేదు. ఇప్పుడు మా దగ్గర తయారయ్యేది కూడా పక్క రాష్ట్రాలకు పంపించాల్సి వస్తుంది. అందుకని ఖర్చు ఎక్కువైనా, ఆయిల్ ఫెడ్ మీద భారం అయినా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారంగా ఇక్కడే రిఫైనరీ కూడా ఏర్పాటు చేస్తారు.